బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పెరుమల్ల సతీష్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెరుమల్ల సతీష్ సవాల్ విసిరారు. పాలఖేడులో మాట్లాడుతూ రైతు బంధు కింద కేసీఆర్ 10,000 రూపాయలు ఏ గ్రామంలో అయితే రైతుల అకౌంట్లో వేశారో ఆ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తారన్నారు. రైతు బంధు పథకం కింద 10,000 రూపాయలు ఏ గ్రామాల్లో అయితే వేయలేదో ఆ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేయరన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా కింద 15,000 రూపాయలు రైతుల అకౌంట్లో వేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు కూడా రైతు భరోసా కింద 15,000 ఏ గ్రామాలలో అయితే వేశారో ఆ గ్రామాలలో మాత్రమే పోటీ చేయాలన్నారు. రైతు భరోసా డబ్బులు వేయని గ్రామాలలో సర్పంచ్గా పోటీ చేయకుండా ఉండాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మేము కూడా సవాల్ విసురుతున్నాం. రైతు బంధు కింద కేసీఆర్ గారు ఏ గ్రామాలలో అయితే 10,000 రూపాయల డబ్బులు ఇచ్చిండో ఆ గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్లో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేస్తారు. ఏ గ్రామాలలో అయితే ఇయ్యలేదో రైతు బంధు కింద కేసీఆర్ గారు 10,000 ఆ గ్రామాలలో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేయరు. మీరు కూడా రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఎన్నికల మేనిఫెస్టోలు ఇస్తా అని చెప్పిర్రు. మీరు 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఏ గ్రామాలలో అయితే మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్లో మీరు పోటీ చేయండి. రైతు భరోసా కింద 15,000 ఏ గ్రామాలలో అయితే ఇయ్యలేదో ఆ గ్రామాలలో మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయొద్దు. కళ్యాణ లక్ష్మి కింద కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఏ గ్రామాలలో అయితే ఇచ్చిండో ఆ గ్రామాలలో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సర్పంచ్గా పోటీ చేస్తారు. ఈయన దగ్గర పోటీ చేయరు. మీరు కూడా ఇస్తానన్న 1,00,000 రూపాయల డబ్బులు తులం బంగారం మీ ప్రభుత్వం ఏ గ్రామాలలో అయితే ఇచ్చిందో ఆ గ్రామాలలో మీరు పోటీ చేయండి, లేకపోతే మీరు కూడా పోటీ చేయొద్దు. వృద్ధులకు 4,000 రూపాయలు మీరు ఇస్తా అని చెప్పిర్రు. మీరు ఇచ్చిన దగ్గర మీరు తప్పకుండా పోటీ చేయండి. మేము ఇచ్చిన 2,000 మేము ఎక్కడైతే ఇచ్చినామో ఆ గ్రామాలలో మేము సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేస్తాం. ఈ సవాలుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సిద్ధమా అని మేము అడుగుతున్నాం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.